విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో మూడో రోజు విచారణ ప్రారంభమైంది. నిందితులు సిరాజ్, సమీర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరంలోని పేలుళ్ల కుట్ర కేసు ప్రధాన నిందితులైన సిరాజ్, సమీర్ల మూడో రోజు విచారణ ప్రారంభమైంది. రెండో రోజు తరహాలోనే మూడో రోజు కూడా విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో ఇద్దరి విచారణ ప్రారంభమైంది. ఇప్పుడే ఢిల్లీకి చెందిన ఎన్ఐ అధికారులతో పాటు అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇప్పుడే చేరుకునే విచారణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విచారణలో రెండో రోజు జరిగిన ముఖ్యాంశాల విషయానికి వస్తే ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు వారు సేకరించిన సమాచారం మీద విచారణ సాగించినట్టు తెలుస్తుంది. అయితే మొదటి రోజు తమిళనాడుకు చెందిన ఎన్ఐ అధికారులు విచారణ చేయగా రెండో రోజు మాత్రం ఢిల్లీకి చెందిన ప్రత్యేక ఎన్ఐ అధికారులు పీటీసీకి చేరుకొని నిందితులు ఇద్దరిని విచారణ కొనసాగించినట్లు తెలుస్తుంది. ఈ రెండో రోజు ప్రధానంగా ఎఫ్ఐఆర్లోని అంశాలతో పాటు కూడా ముఖ్యంగా సిరాజ్కు అదేవిధంగా సమీర్కు ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలు తర్వాత ఇతర ఆర్థిక వ్యవహారాలు కార్యకలాపాల మీద విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సిరాజు హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యొక్క పోస్టు పెట్టడము, ఆ పోస్టుకి ఈ తర్వాత సిరాజ్ పోస్టుకి ఒక అజ్ఞాత వ్యక్తి స్పందించడము, అయితే ముస్లిమేతలకు వ్యతిరేకంగా బలం చేకూర్చే విధంగా చాటే విధంగా మెసేజ్ బాగుందని చెప్పేసి షబాష్ అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి సిరాజ్కు మెసేజ్ చెప్పడము, తర్వాత అనంతరము వారిద్దరి మధ్య ఆ మెసేజ్ అనంతరం ఇద్దరి మధ్య కూడా సత్సంబంధాలు కొనసాగడము, తర్వాత ఆ వ్యక్తి తన వివరాలను పరిచయం చేసుకొని తను విశాఖ చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొని ఈ సిరాజుతో ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల పెద్దలతో సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా ఈ సిరాజుకు ఉగ్రవాద సంస్థల అధికారులు శిక్షణ కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా సిరాజు ఎన్ఐ అధికారుల దగ్గర ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో కాదా అని చెప్పి అయితే ఆ కేసును తప్పుదావ పట్టించడానికి లేదా ఆధారాలను తప్పుదావ పట్టించడానికి ఈ విషయాలను సిరాజు ప్రస్తావిస్తున్నాడా లేదా ఇందులో వాస్తవం ఎంతనే ఉందని చెప్పేసి ఎన్ఐ అధికారులు ఈ విషయం మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే మరో విషయం రెండో కీలక అంశానికి ఇస్తే రెండో రోజు సాగిన మరో కీలక విషయానికి వస్తే అయితే ప్రధానంగా సిరాజ్, సమీర్లు ఆ కొత్త విధానానికి ఈ కేసులో కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్టు అయితే ఉగ్రవాద సంస్థలు దేశీయంగా కాకుండా విదేశీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ సిరాజ్, సమీర్ల కేసులో భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సౌదీ ఓమన్ చెందిన ముసాబ్ కావచ్చు, అక్రమ్ కావచ్చు, వీరిద్దరు కూడా ఈ సిరాజ్, సమీర్ల విషయంలో ముఖ్య పాత్ర పోషించినట్టు, అదే మ్యాజిక్ లాంతర్ ఒక విధానాన్ని పాటించినట్టు ఎన్ఐ అధికారులు గుర్తించారు. అయితే మ్యాజిక్ లాంతర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అయితే ఎవరైతే ఈ ఉగ్రవాద భావజాలాన్ని కావచ్చు లేదా ముస్లిమేతరులకు వ్యతిరేకంగా ఆ పోస్టులు పెట్టదో, తర్వాత వాళ్ళకు బలం చేకూర్చే విధంగా పోస్టులు పెడతారో వాళ్ళని ఆకర్షించడము, వారిని వ్యక్తిగత వాళ్ళ గ్రూపులో జమ చేసుకోవడం, ఆ గ్రూపుల ద్వారా వాళ్ళకు ఆ ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థల యొక్క భావజాలాన్ని, తర్వాత ఈ జిహాద్ యొక్క భావజాలాన్ని వాళ్ళ పట్ల ప్రేరేపించడం, తర్వాత ఆ అంశాలను వాళ్ళని ఆకర్షితుల వాళ్ళని తన గ్రూప్లో చేర్చుకొని వాళ్ళని స్లీపర్ సెల్స్గా వాడుకోవడం, తర్వాత ఇలాగా హ్యాండ్లర్లు చేయడం అనే అంశాల మీద ఈ ఎన్ఐ అధికారులు దృష్టి సారించి విచారణ కొనసాగించవచ్చు. ఈ రోజు కూడా అయితే ఈ మరిన్ని విషయాలు అంటే ఈ ఓమన్లో ఉన్నటువంటి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ దేశ దౌత్య కార్యాలయ అధికారుల నుంచి ఇక్కడ ఈ విచారణకు రప్పించే అధికారం కూడా ప్రయత్నాలు కూడా ఎన్ఐ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ టు స్టూడియో.